అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. ఈరోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది. అసహ్యకరమైనటువంటి వార్తలను పొందడం ద్వారా మనసు నిరాశ చెందుతుంది. ఈ సమయంలో భావాలను నియంత్రించడం చాలా ముఖ్యం. ఏ వ్యాపారవేత్త అయినా సరే వివాదంలోనికి రానివ్వద్దు. ఇక ప్రేమ గురించి పరిగణించవద్దు. కొత్త విషయాలపై శ్రద్ధ పెట్టండి. మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మీకు ఈరోజు కలవడం జరుగుతుంది. దాని ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఊహించిన విధంగా జీవితంలో మార్పులు వస్తాయి. నిరాశ కారణంగా సరైన సమయంలో పనిచేయడం కష్టం. ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఊహించిన విధంగా సందర్భాల్లో లాభం అనేది ఉంటుంది. కుటుంబం నుండి మద్దతు ఉంటుంది. పరాక్రమం ఉత్తమమైనదిగా ఉంటుంది. మీకు తోబుట్టుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పనిలో వచ్చే అడ్డంకులు ముగుస్తాయి. సమస్యలు తొలగించబడతాయి. ప్రయాణాలు చేయకుంటే మంచిది. ఈరోజు మీకు విజయం సాధించడానికి ఒక రోజు అవుతుంది. మంచి ప్రవర్తనను కొనసాగించండి. పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. పనులను సానుకూల మార్గాల్లో కొనసాగిస్తారు. నిలిచిపోయిన రచనల్లో పురోగతి కూడా లభిస్తుంది. ఒక పూర్వీకుల ఆస్తి కేసు కొనసాగుతుంటే దాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. ప్రయోజనకరమైన విషయాల్లో పాల్గొంటారు. ఒత్తిడి తొలగించబడుతుంది. కోపం మరియు తొందరపాటు వల్ల పరిస్థితులు మరింత దిగజార్చగలవు. జాగ్రత్త. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి తగిన సమయము, ప్రేమ వ్యవహారాలు కూడా పెరుగుతాయి. ఆలోచనలు మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టాలి. నిర్ణయించిన పనికి మాత్రమే శ్రద్ధ పెట్టాలి. చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. మీ పని ముందుకు సాగుతుంది. కెరీర్ పరంగా మీకు ఉత్తమమైనదిగా ఉంటుంది. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు కొత్త పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రయాణాలు మానుకోండి. ప్రయాణం చేయకపోతే ఏమీ జరగదు. లక్కీ సంఖ్య 83. లక్కీ కలర్స్ ఉన్నాం. పరిహారంలో మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.